మూసి పెడితే పాసిపోతుంది అన్నట్టు కడుపులున్న కాయస్ను కక్కకుంటే మనసు నిమ్మలం ఉండదు. అందుకే పార్టీలు మారిన ఎమ్మెల్యేలను పదవులు పోతాయి. పోవాలి అన్నట్టే తన మనసులున్న మాటను చెప్పిండు మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ పార్టీలో గెలిచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఓ ఎమ్మెల్యే పదవి పోయింది కదా. హాగో గట్లనే అవుతుందా తెలంగాణలో అని విలేకరులు అడిగితే జీవన్ రెడ్డి సార్ ఏమంటుండో ఒకసారి నుండ్రి. కలకత్తా హైకోర్టు ఏం జరిగింది? స్పీకర్ గారి నిర్ణయం ఏదైతుందో చట్టబద్ధంగా జరగలేదు కాబట్టి మళ్ళీ దాన్ని ప్రశ్నిస్తే అప్పుడు కోర్టు ఇంటర్వ్యూనే. ఇక్కడ స్పీకర్ గారు అటువంటి అవకాశం ఇస్తుందని నేను అనుకోను. మన స్పీకర్ గారు చట్టబద్ధంగా చేస్తుందని అనుకుంటున్నా. మన స్పీకర్ గారి నిర్ణయం అనేది ఏదైతుందో సహేతుకంగా చట్టబద్ధంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. అర్థమైందా? పార్టీ ఫిరాయించిన వాళ్ళను చట్ట ప్రకారం స్పీకర్ సారే తీసేస్తాడు. దానికి సంబంధించిన నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన వాళ్ళను బయటకు పంపిస్తాడు. వాళ్ళ పదవులు పోవుడు ఖాయం అన్నట్టు చెప్తున్నాడు. కలకత్తా స్పీకర్ కరెక్ట్ నిర్ణయం తీసుకోలేదు కాబట్టి కోర్టు నడిమిట్లకు వచ్చింది. కానీ మన స్పీకర్ సరైన నిర్ణయమే చేస్తాడు కదా. కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళ పదవులు ఊడిపోతాయి కదా. మన స్పీకర్ గడ్డం ప్రసాద్ కరెక్ట్ నిర్ణయమే తీసుకుంటాడు కదా అన్నట్టు చెప్పిండు జీవన్ రెడ్డి సారు. కాంగ్రెస్ పార్టీ లీడర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళ పదవులు ఓవాలనని ఎందుకు అనుకుంటుండు అనే కదా మీ అనుమానం. కానీ జగిత్యాల జిల్లాల కారు గుర్తు పార్టీ నుంచి జీవన్ రెడ్డి మీదనే గెలిచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకే వచ్చిండు. వచ్చుడే కాదు, జీవన్ రెడ్డి వర్గాన్ని ఓరుస్తలేడట, పనులు చేస్తలేడట. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములే కొచ్చగుంటాయి అన్నట్టు మొన్న పార్టీలకు వచ్చి పెత్తనం చేస్తాడట. అందుకే పార్టీ మారినోళ్ళ పదవులు పోతాయి అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఒకవేళ అదే జరిగితే జగిత్యాలలో ఉప ఎన్నికలు జరిగితే అప్పుడు జీవన్ రెడ్డి గెలవచ్చు అనే ఆలోచన చేస్తున్నాడు కావచ్చు. అందుకే కడుపులున్నది బయటకు వచ్చింది. ఈ ముచ్చటిట్లుంటే సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయించిన వాళ్ళ కేసు విచారణ జరిగింది. పదవులు ఉంచాలనా తుంచాలనా అనే నిర్ణయం తీసుకునే దానికి ఇంకా కొంతకాలం గడువులే కావాలి అన్నట్టు స్పీకర్ కోరిండట. కానీ కోర్టు పెద్ద జడ్జి సారు కళ్ళెర్రయ్యేసిండట. మీరు సరైన నిర్ణయం తీసుకుంటే కోర్టు ఆ పని చేస్తుంది. అప్పుడు నువ్వు కొత్త సంవత్సరం ఎక్కడ జరుపుకోవాలనో తేలిపోతుంది. ఇక మీరే నిర్ణయం తీసుకోండి అన్నట్టు గట్టిగానే చెప్పిండట. అంటే జీవన్ రెడ్డి సార్ కోరుకున్నట్టే మన స్పీకర్ సార్ కరెక్ట్ నిర్ణయం తీసుకోక తప్పేటట్టు లేనట్టేగా అనిపిస్తున్నది. మరి చూడాలి జీవన్ రెడ్డి అన్నట్టు జరుగుతుందో లేదో అనేది. 1000-1500 పెట్టి ఇంటిలి పాది సినిమా పోవాలనా? ఇంకో వారం 10 రోజులు అయితే ఐబొమ్మలు వస్తుంది సినిమా అని అనుకునేటోళ్ళ కండ్లల్లా కారం కొట్టినట్టు అయింది. అవును, పోలీసులు ఐబొమ్మ వెబ్సైట్ నడిపే ఇమ్మడి రవి అనే మనిషిని పట్టుకున్నారు. అంటే ఇప్పటి నుంచి ఐబొమ్మ లేదు, బప్పం రాదు మీ టీవీ సెల్లులల్లా. ఎంతో మందికి పుక్యానికే సినిమా చూసే ఛాన్స్ ఇచ్చిన ఇమ్మడి రవి ఎవలో కాదు, మన తెలుగోడే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం పిల్లగాడే. ఎన్నో ఏండ్ల నుంచి ఇటు పోలీసులకు అటు సినిమాలకు సుక్కలు చూపించినోడు. దమ్ముంటే నన్ను పట్టుకొని రాని రక్షక భట్లకే ఛాలెంజ్ ఇస్తున్నాడు. ఇప్పుడు దొరికిపోయిండు. ఎంతటి పెద్ద సినిమానైనా ఎంతటి పెద్దోళ్ళ సినిమా అయినా ఓటీటీలో కొచ్చుడే ఆలస్యం. ఎంబటే బప్పంలకు ఐబొమ్మలకు గుంజి పడేసేటోడు అరెస్ట్ అయిండు. నాంపల్లి కోర్టుకు పోలీసులు తీసుకొని పోయిండ్రు. అంటే ఇప్పటి నుంచి ఐబొమ్మ సినిమాలని నమ్ముకొని సినిమాల మీద సినిమాలు వెబ్ సిరీస్ల తర్వాత వెబ్ సిరీస్లు చూసిన వాళ్ళు ఇప్పటి నుంచి చిన్నగా టాకీస్ల బాట పట్టాల్సిందే. ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. చూసేటోళ్ళ సంగతి ఇట్లుంటే ఇమ్మడి రవికి మాత్రం గుమ్మడికాయంత టాలెంట్ ఉన్నదట. చదువుల మనోడు షాకు తిరుగుండేటోడట. అట్లా బీటెక్ చేసిండట. ఓ పిల్లను లవ్ చేసి లగ్గమాడిండట. మరి వాళ్ళకి నడిమిట్లా సినిమా క్లైమాక్స్ తిరిగా ఏం లొల్లి జరిగిందో ఏమో కానీ విడిపోయిండ్రట. తర్వాత ఇమ్మడి రవి సినిమాలను దొంగతనంగా చూసుడు అలవాటు పడ్డాడట. ఆ తర్వాత ఐబొమ్మ బప్పమ్మ సొంటి వాటితోని పబ్లిక్ దగ్గరికి లక్షల సినిమాలు చేర్చిండట. సామాన్య పబ్లిక్ ఎంత మేలు చేసి సినిమాలను పోలీసులను ముప్పు తిప్పలు పెట్టినందుకు ఆఖరికి అరెస్ట్ చేసిండ్రు. పాపం ఇన్ని రోజులు ఉచితంగా సినిమాలు చూసిన పబ్లిక్ పరిస్థితి ఎట్లనో ఏమో పోన్రీ.